సో జానీ మాస్టర్ సృష్టి వర్మ కేసు ఒకప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది. అప్పుడు రాని ఆవిడ మీడియా ముందుకు ఇప్పుడే ఎందుకు మీడియాకి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇప్పుడు ఏంటంటే బెంగళూరులో ఇంకో సాంగ్ చేస్తున్నారు, అదే రేపు బయటకు వస్తుంది. ఒకప్పుడు మాత్రం నాకు యాక్టింగ్ కంటే, నేను హీరోయిన్ అవ్వడం కంటే మీ దగ్గర కొరియోగ్రాఫర్గానే ఉండిపోవాలి అని స్టేట్మెంట్స్ ఆవిడిచ్చిందే. అమ్మాయిలంతా వాడుకొని టైంకి వాడుకొని కలిసారు, మాట్లాడారు 14 months తనతో. సో నువ్వు అక్కడ మీ ఇద్దరికి గొడవ వచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత 14 నెలలు ఎందుకు వెయిట్ చేసావు? నేషనల్ అవార్డు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేసావు? ఆ కక్ష పూరిత అది చేసింది ఎవరు అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేరు అంటారు. మీ కొరియోగ్రాఫర్సా లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ? 4 ఐదుగురు ఉన్నారు, ఒక్కరు చేయలేదు, దీంట్లో ఒక్కరి హస్తం అసలు లేదు, అంత ఒక టీం వర్క్ లాగా చేశారు. డైలీ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో జానీ మాస్టర్ సృష్టి వర్మ కేసు ఒకప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది, కానీ ఇప్పుడు రాను దాని గురించి ఎవరు మాట్లాడుకోలేదు. బట్ మళ్ళీ సృష్టి వర్మ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, మళ్ళీ దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దాని గురించి మనతో చర్చించడానికి కస్తూరి మ్యామ్ ఉన్నారన్నమాట, కొరియోగ్రాఫర్. మాట్లాడద్దు మ్యామ్, బాగున్నారా? బాగుందండి. యా. సో ముందుగా ఇంటర్వ్యూ చూసారా? ఇంటర్వ్యూ కొంచెం చూసారా? కొంచెం ఏమనిపించింది మీకు? సమ్మరీ అంటే దాన్ని ఎందుకు ఇప్పుడు అంటే అప్పుడు రాని ఆవిడ మీడియా ముందుకు ఇప్పుడే ఎందుకు మీడియాకి వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం, దట్టు ఒకే ఇంటర్వ్యూ ఇవ్వడం ఏమనిపిస్తుంది మీకు? రీజన్ ఏమనిపిస్తుంది? అది నాకు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ టైం శ్రీతేజని కలవడానికి వెళ్ళాడు సంధ్యా థియేటర్ ఇష్యూ మాస్టర్. అదే రోజు ఏమని వచ్చింది, ఛార్జ్షీట్ వేశారు, మాస్టర్ ఒప్పుకున్నారు అని చెప్పేసి ఆయన మీద ఒకటి, అంటే ఇంతవరకు ఛార్జ్షీట్ ఫైల్ అవ్వలేదు, అప్పటికి అవ్వకపోయినా ఛార్జ్షీట్ వేశారు. తర్వాత గేమ్ చేంజర్ తర్వాత ఇంకొక టాపిక్. ఇప్పుడు ఏంటంటే బెంగళూరులో ఇంకో సాంగ్ చేస్తున్నారు, అదే రేపు బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇంకొకటి అంటే వాంటెడ్లీ మాస్టర్ ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడి వర్క్ చేస్తున్నారు అనే టైంలో ఏదో ఒక ఎలిగేషన్, అంటే ఇది కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నా వరకు. ఓకే, ఒకప్పుడు మరి అంటే ఎప్పటి నుంచో ఇది కేసు హిస్టరీ బయట పెడితే ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి క్లియర్గా అందరూ చెప్తున్నారు, అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మాత్రం నాకు యాక్టింగ్ కంటే, నేను హీరోయిన్ అవ్వడం కంటే మీ దగ్గర కొరియోగ్రాఫర్గానే ఉండిపోవాలి అని స్టేట్మెంట్స్ ఆవిడిచ్చిందే బిఫోర్ మీడియా, బిఫోర్ కెమెరాస్. సో సడన్గా ఇప్పుడు ఏంటంటే కొంచెం కక్ష సాధింపు చర్యలుగా అనిపిస్తుందని మీరు అంటున్నారు. అంటే కొంతమంది భావన కూడా అది. మీకేమనిపిస్తుంది? మీకు నిజంగా అది కక్ష సాధింపు చర్యలే? అలాగే అనిపిస్తుంది. ఎందుకు అంటే నిజంగా అంటే కేసు పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, తన ప్రాబ్లం ఏదైతే, ఇబ్బంది ఏదైతే ఉందో అది చాలా సివియర్. తను చెప్పిన వర్షన్ మాట్లాడుతున్నాను నేను, మనది కాదు. తన కంప్లైంట్లో అలా చెప్పినప్పుడు నువ్వు బయటికి రాకుండా, ఇప్పుడు అసలు ఏమీ లేదు కదా, ఎక్కడ లేనిది కూడా. నాకు ఇంకొకటి కూడా నాకు నచ్చింది ఏంటంటే, సమీర్ అనే అబ్బాయిని కంప్లైంట్ చేసిన అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అతను సూసైడ్ చేసుకుంటాను, హ్యాంగ్ చేసుకుంటాను, ఎందుకు చేసుకోలేదు ఇంకా అనే వర్షన్ నాకు కరెక్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఇంకొకటి, ఇది కూడా ఎందుకు 2 months, సమీర్ ఇచ్చే 2 or 3 months నాకు అది అంత ఐడియా లేదు. సో ఏంట్రా అరే ఎదవా, నువ్వేంట్రా, నువ్వు అసలు ఎలా కంప్లైంట్ ఇచ్చావు, అసలు నువ్వు ఏమనుకొని నువ్వు మాట్లాడుతున్నావు అని అప్పుడే టక్ ఆఫర్ ఫైట్ చేస్తుంటే అది వేరేలాగా ఉండేది. అందరూ నీకు సపోర్ట్ వచ్చేవాళ్ళు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వర్షన్ కూడా ఏంటంటే, ఎవరైనా ఆలోచించండి, మీకు మీడియా వాళ్ళు మీకు సరిగ్గా అది లేదు, బయట పబ్లిక్ ఆలోచించట్లేదు, ఇదంతా కూడా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు, నా ఉద్దేశం ఏంటో కూడా నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. ఒకటి, ఆవిడ కారణాలు ఆవిడకు ఉండొచ్చు, మన కారణాలు మనకు ఉండొచ్చు, మనం తెలిసింది మనం మాట్లాడుతున్నాం, ఆవిడకి తెలిసింది ఆవిడ మాట్లాడుతున్నారు. సో టోటల్గా ఆలోచిస్తే ఏంటంటే అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఆలోచించినా చిన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇది ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు అని నాకు అట్లా అనిపించింది అనమాట. ఇప్పుడు కరెక్ట్ టైం కాదు కదా. అప్పుడే చేసి ఉంటే ప్రపంచం నేను క్వశ్చన్ వేస్తున్నావు కదా, వాళ్ళంతా నీ వెనకాతలు ఉండేవాళ్ళు కదా. అది నా పాయింట్. సో మేము బేసికల్లీ మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు చాలా మంది కొంచెం జానీ మాస్టర్కి ఫేవర్గా మాట్లాడతారు, ఇలా అంటూ ఉంటారు. బట్ నేనైతే ఏంటంటే ఇప్పుడు అసలు ప్రజాస్పందన ఎలా ఉందా ఇంటర్వ్యూ కింద కమెంట్స్ కొన్ని చదువుతున్నాను. మీకు చూడండి, బేసికల్లీ నేను లైన్గా చదువుతున్నాను, అంటే ఎక్కడ స్కిప్ చేయట్లేదు, కొన్ని చదవట్లేదు. ఈమెకు దేవుడు మంచి శిక్ష వేశాడు, ఆడియో విన్నాం, మీరు ఎటువంటి వారో అర్థమైంది. ఒకటి, షీఈస్ వెరీ వెరీ స్మార్ట్ అండ్ వెల్ నాలెడ్జబుల్ గర్ల్. జానీ మాస్టర్ పూర్ అండ్ ఎమోషనల్ గా అని ఒకరు. నీకు అంత టాలెంట్ ఉంటే ఎందుకు అతనితో పడుకున్నావు అని, నీకు టాలెంట్ ఉందిగా, ఆ మాస్టర్ బిహేవ్ చేసిన వెంటనే కేసు పెట్టొచ్చుగా అని ఒకరు. ఛాన్స్ వచ్చే వరకు చూసింది, వచ్చాక వెళ్ళిపోయింది. ఒకటి, క్లియర్లీ సీయింగ్ దట్ షీఈస్ యాక్టింగ్ సో మచ్ ఇంటెలిజెంట్ ఫెలో అని ఒకరు. దేవుడు ఉంటే త్వరగా దీనికి శిక్ష పడాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నా అని ఒకరు. గురువుని
కొంచెం బూత్ వాడాడు అంటే ఇదే, గురువుని గు అనేది బూత్ వాడి అంటే ఇదే అని ఒక వ్యక్తి. ఆమె మాటలతోనే అర్థమవుతుంది నిజం ఏంటో అబద్ధం ఏంటో అనేది, చాలా డేంజర్ లేడీ అని ఒకరు. అంటే నేను ఇప్పుడు ఇంకా చదువుతున్నాను కదా, సో మొత్తం అన్ని నెగిటివ్ కమెంట్స్ ఉన్నాయి, చాలా తక్కువ కమెంట్స్. ఒక కమెంట్ చూసాను నేను, ఇంకా నేను స్క్రోల్ చేస్తుంటే అది రిపోర్టర్ని పొగిడింది అనమాట. అంటే ఐ అప్రిషియేట్ ద రిపోర్టర్, షీ ఈజ్ సూపర్ పేషెంట్ అండ్ ప్రొఫెషనల్ అని తప్ప ఈవిడిని సపోర్ట్ చేస్తూ ఉన్నవైతే నాకు ఎక్కడ కనిపించలేదు. యాంకర్ని పొగిడిని ఉన్నాయి తప్ప 2-3 కమెంట్స్, ఫ్యూ కమెంట్స్ అందరూ ఈమె చాలా తెలివైంది అనే ఉంది. అంటే కొంతమంది ఒకరిద్దరు కూడా అమ్మ నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు. కొన్ని ఛానల్స్ లో చూసాను, కొన్ని కామెంట్స్ చూసాను. 90% మాస్టర్ పాజిటివ్ వచ్చి ఉంటే ఒక 1 or 2 మెసేజెస్ ఈ అమ్మాయికి ఓకే నువ్వు ఇలాగే ఫైట్ చేయి నువ్వు ఇది అని చెప్పి. అంటే జనరల్ ఇష్యూ పరంగా అయితే నేను చూసాను ఇప్పుడు ఇలా పాజిటివ్ నెగిటివ్, బట్ ఈమె మాట్లాడిన మాటల్లో నెగిటివ్ తెలిసిపోతుంది అక్కడ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి సమస్య జరిగినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు మాట్లాడే విధానంలో ఎవరి విధానం అని జడ్జ్మెంట్ చేయట్లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే ఇది కూడా నేను రూల్ చేస్తున్నాను, నాదే నడవాలి. తర్వాత మనకి ఐపీఎస్కి దీనికి పెడతారు కదా ఇంటర్వ్యూస్, దాంట్లో నేను కూర్చొని అడుగుతున్నట్టుగా చేస్తున్నట్టుగా నేను లేడీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని ఈ వర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నేను తన పర్సనల్ లైఫ్లోకి మాట్లాడట్లేదు. వన్స్ మీడియాకి వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడే రైట్స్ ఉంది. వచ్చి మీడియాకి వచ్చి మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడుతున్నా. నేను వచ్చి మాట్లాడుతున్నా కాబట్టి నా గురించి వేరే వాళ్ళు మాట్లాడొచ్చు, అది నేను క్వశ్చన్ చేస్తానికి లేదు. ఎందుకంటే వన్స్ నేను మీడియాకి వచ్చినప్పుడు నన్ను 100 మంది అంటారు. సో నువ్వు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు నీతో కూడా మాట్లాడతారు. సో నన్ను ఏదో అన్నారు, నేను వచ్చిన తర్వాత పాయింట్ అవుట్ చేశారని వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి వదిలేస్తా అంతే. సో ఈమె రీసెంట్ గా చూస్తే పుష్ప 2 సెట్స్ లోవి ఈమె రీల్స్ షేర్ చేసుకుంది. ఆ చూసేకి అగ్గిపుల్ల మాదిరి సాంగ్ కావచ్చు, 5 మెంబర్స్ చేశారు ఆ సాంగ్ అనుకుంటా, ఫీలింగ్ సాంగ్ కావచ్చు, ఇలాంటి సాంగ్స్ అన్ని ఈమె పెడుతూ ఉండడం చూసాం. మీరు జనరల్లీ చెప్పండి, ఒక కొరియోగ్రాఫర్ ఇంత ఈజీగా అంటే ఐ మీన్ ఇంత ఎర్లీగా సక్సెస్ అవడం, ఆఫ్ కోర్స్ షీ ఈజ్ టాలెంటెడ్, మనం చూసాం చాలా ఈమె ప్రొఫెషనల్ స్టెప్స్ చాలా బాగా వేస్తున్నాం. ఆ గంగో ఐ మీన్ ఆ స్టెప్స్ ఉన్నాయి కదా మీకు, విష్ణుప్రియ స్టెప్స్ కొన్ని సంథింగ్ ఏవో చూసాను, మాస్టర్ కంపోజ్ చేశారు. సారీ ఆ స్టెప్స్ అవి చాలా బాగా వేసింది. ఓకే ఈమె మూమెంట్ అది బాగుంది, షీ ఈస్ టాలెంటెడ్. బట్ అంత త్వరగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు, 1800 కోట్ల ప్రాజెక్టు, ఇలాంటి వాటిలో అంత ఈజీగా ఒకరిని కొరియోగ్రాఫర్ని తీసేసుకుంటారా? నేను అదే అన్నాను ఇందాక, మామూలుగా మనం మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే బెస్ట్ డాన్సర్ వేరు, బెస్ట్ కొరియోగ్రాఫర్ వేరు. నేను కొరియోగ్రాఫర్ని, ఎందుకంటే నాకు కొంచెం లెగ్ ప్రాబ్లం ఉన్నా కూర్చొని దాన్ని డిజైన్ చేయడం కానివ్వండి, ఏదైనా కానీ ఎక్సలెంట్ నేను చేయగలను. డాన్స్ విషయానికి వస్తే అది నా టైం అయిపోయింది. ఆ పీరియడ్ అంతా కూడా 15 years బ్యాక్ చేసాము, ఆడాము, మోకాలు పగలగొట్టుకున్నాము, అదంతా అయిపోయింది. బెస్ట్ డాన్సర్ కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, కొరియోగ్రాఫర్ చేయాల్సిన అవసరం లేదు. 2 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇదే కొరియోగ్రఫీ విషయానికి వస్తే నేను మామూలుగా మాట్లాడుతూ అందరూ నేను బెస్ట్ టాలెంట్ అని అంటే, చుట్టుపక్కల చూడరా చిన్నవాడు అనే సాంగ్ ఉంది ఒకటి, రుద్రవీణ, అది కొరియోగ్రఫీ. ఎందుకంటే అది కూడా సాంగే, దాంట్లో డాన్స్ ఎగిరే బ్రేక్ డాన్స్ చేసి స్టెప్ చేయాల్సిన అవసరం లేదు. సో పిక్చరైజేషన్ అది కల్లు సినిమాలో సాంగ్ చూసుకున్నా కూడా ఇది పిక్చరైజేషన్ కూడా కొరియోగ్రఫీ కిందకే వస్తుంది. సో కాబట్టి ఏంటంటే నేను డాన్స్ చేశాను, నేను సూపర్గా ఉన్నాను, స్లిమ్గా ఉన్నాను కాబట్టి నేను బెస్ట్ డాన్సర్ అనడానికి కూడా లేదు. నేను బెస్ట్ ఫస్ట్ మీరు ఇందాక అన్నారు, ఫస్ట్లో ఒకలా చెప్పారు, తర్వాత ఒకలాగా చెప్పారు. అంటే నిజంగా ఇంత నీకు టాలెంట్, ఇంత నీకు ఇదంతా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు లైంగిక వేధింపులకు ఉన్నావు ఇన్ని సంవత్సరాలు? నీ టాలెంట్తో నువ్వు పైకి రావచ్చు కదా, ఈ దగ్గర ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ దగ్గర నువ్వు ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నేను ఒక సఫర్ అవుతూ అంతలా పొగడాల్సిన అవసరం ఏమొచ్చింది? సో నాకు అదే అన్నా, అంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంటున్నాయి 2 వర్షన్స్. ఎందుకంటే ఇంతవరకు ఆ అమ్మాయికి నేను హాయ్ బాయ్ అని మాట్లాడింది కూడా లేదు, నాకు అసలు అమ్మాయి పరిచయమే లేదు. నేను చూడడం అంతా సెట్స్లో మేము వేరే మాట్లాడుకొని నేను గ్రూప్లో చూసినాం కానీ, మా యూనియన్ దగ్గర చూడడం కానీ, ఇదంతా కానీ పర్సనల్గా నాకు అమ్మాయి టచ్ లేదు. సో నేను ఏమన్నానంటే పొంతన ఉండట్లేదు, ఒకదానికి పొంతన ఉండట్లేదు నిన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత. అఫ్ కోర్స్ మీకు జానీ మాస్టర్ కొంచెం ఐ మీన్ ఫ్రెండ్, కొంచెం తెలిసిన వ్యక్తి కాబట్టి ఒక ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నా అనుకున్న వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. ఆల్మోస్ట్ నేను అన్నాను ఏంటంటే ఇది ఫ్రెండ్షిప్ కూడా చెప్పలేము, ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్లోజ్ అనమాట. ఇళ్లలోకి వెళ్ళి ఇళ్లలో ఉండే రకం మేము. అలాంటప్పుడు నాకు ఎందుకు తెలియకుండా ఉంటుంది? బట్ ఏదైనా ఒక సర్టెన్ పాయింట్ లో అంటే నేను ఒక అమ్మాయికి వ్యతిరేకంగా వెళ్తున్నాను అనే బాధ ఏమన్నా వస్తుందా మీకు? లేదు, సుమలతకి సపోర్ట్ చేస్తున్నాను నేను. అక్కడ అమ్మాయి, నేను స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నాను, అమ్మాయి వైపే వస్తున్నాను. తర్వాత ఇంకోటి కూడా నేను అందరికీ కూడా చెప్తున్నాను, అమ్మాయి అబ్బాయి అని కాదు, అమ్మాయిలు చాలా డేంజర్గా ఉన్నారు. ఇప్పుడు చాలా చోట్ల మీరు పొద్దున్న లేస్తే మీరు వీడియోస్ చూడండి, అమ్మాయిలంతా వాడుకొని టైంకి వాడుకొని తర్వాత వాళ్ళకి ఏదో నచ్చట్లేదు, ఏదో పడట్లేదు అనుకున్న తర్వాత కూడా అబ్బాయిలు అలాగే ఉన్నారు, అమ్మాయిలు అలాగే ఉన్నారు. సో జెండర్ చూడకండి అంటున్నా. ఇప్పటికైనా మారండి, చాలా మారింది.
అమ్మాయిలు లంగా ఓని చీర దగ్గర నుంచి జీన్స్ షార్ట్ ఫ్రాక్ అన్నీ ఎలా వచ్చిందో సో ఇది కూడా చూడండి, ఫ్రీడమ్ 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 అన్న తర్వాత అమ్మాయిలు ఏం చేస్తున్నారు తర్వాత, ఎందుకంటే ఈ కార్డు వేసుకొని వచ్చేది మాత్రం వదిలేసేయండి ఫస్ట్ అది. ఓకే, జనరల్లీ న్యూస్ ఆర్టికల్స్లో కావచ్చు చాలా వైరల్ అయింది మాట ఏంటంటే, అందరూ అనుకున్న మాట ఏంటంటే బన్నీ గారు కొంచెం సపోర్ట్ చేశారని. అది తెలియదు పక్కన పెడితే గీత ఆర్ట్స్లో జాబ్ ఇప్పిస్తున్నారు, ఒక ఆయన్ని ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు అని కూడా విన్నాం. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే బన్నీ గారు కూడా కొంచెం వేరే వివాదంలో ఆయన పాపం ఇరుక్కున్నారు. ఆయనకి అంటే ఆయన తప్పు ఉందో లేదో పక్కన పెడితే ఆయన పాపం ఇరుక్కున్నారు, ఆయన పాపం అటు ఇటు తిరగడం ఇవన్నీ ఉన్నాయి. సో దీని వల్ల ఏంటి, ఇప్పుడు ఆవిడని సపోర్ట్ చేయడం మానేయడం వల్ల బయటకు వచ్చిందని కొంతమంది అంటున్నారు. ఏమంటారు దాని విషయం? ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి, ఎంత హీరోలు ఇప్పుడు జానీ మాస్టర్స్కి లేరా హీరోలు కానీ వేరే కానీ, ఆయన కేసులో వెళ్ళినప్పుడు ఎవరన్నా, ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుంది. కొరియోగ్రఫీ అంటే వాళ్ళు సినిమా చేసినప్పుడు సాంగ్ వరకు పిలుస్తారు ఇస్తారు, కానీ 24 గంటలు వాళ్ళ వెనకాలే ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇక్కడ మెయిన్ ఇంకొకటి అందరు గమనించాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక కేస్ కానీ కాంట్రవర్సీస్ కానీ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరు. ఇది చాలా అంటే చాలా సీరియస్గా అసలు ఎంకరేజ్ చేయరు. మనము అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఈ విషయంలో కూడా ఇంతమంది వచ్చి మాట్లాడకపోవడానికి కూడా రీజన్ అదే. దీంట్లో వెళ్తే మనకి వర్క్ ఆగిపోతుంది, ఇలాంటి టాపిక్స్లో వెళ్తే వర్క్ మనకి ఆపేస్తారు. సో ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత వర్క్ మరి వస్తుందా లేదా నాకు తెలీదు. మరి వాళ్ళ సపోర్ట్ అప్పుడు ఇచ్చారా, ఇప్పుడు ఇవ్వట్లేదు, అసలు ఇచ్చారన్న సంగతి తెలియదు, ఇవ్వట్లేదు అనే సంగతి కూడా మనం చూడాలి, వేచి చూడాలి. అవన్నీ అంటే కన్ఫర్మ్ న్యూస్ కాదు, కన్ఫర్మ్ న్యూస్ న్యూస్. ఇప్పుడు మళ్ళీ దాని నుంచి ఏమంటున్నారంటే ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కొంతమంది. అవునవును విన్నాను అదే అన్నారు. అదే తను కూడా పంపించేసి ఉంటుంటారు. సో అందుకని అంటే ఈ రోజులు లేనిది ఇప్పుడే వచ్చి మాట్లాడడం ఏంటి అని అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు అన్న ఒక మాట ఉంది, అది కరెక్ట్. అంటే ఇప్పుడు ఇలాంటి కేసు పడిన వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది. అబ్బాయి అయినా అమ్మాయి, ఈ లైంగిక వేధింపులు ఇలాంటివి వచ్చినాయి అంటే చాలా భయపడతారు. బట్ ఇప్పుడు ఈవిడ విషయంలో మీరు అది అగ్రి చేయొచ్చు, జానీ మాస్టర్కి ఎందుకు అవకాశాలు వస్తున్నాయి అంటే ముందు కమిట్ అయినవే చేస్తున్నారా, లేదు కొత్తగా అగ్రిమెంట్స్ కూడా అవుతున్నాయా? ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం ఏంటంటే కాంట్రవర్సీ మాస్టర్ చేయలేదుగా. కాంట్రవర్సీ ఎవరు, అది కంప్లైంట్ ఎవరు మాస్టర్ మీద ఇవ్వలేదు కదా. నాకు ఈ ప్రొడ్యూసర్ ఈ డైరెక్టర్ నాకు ఈ అమ్మాయి వల్ల ఈ హీరో వల్ల ప్రాబ్లం వచ్చిందని చెప్పలేదు కదా. తన వర్క్ ఏంటో తను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో వచ్చింది ఎలిగేషన్స్ వచ్చింది, సరే నేను నిజాయితీగా ఉండి నేను ప్రూవ్ చేసుకున్నాకే బయటకు వస్తానని కేసు సంబంధించి కూడా మాట్లాడట్లేదు. నేను మామూలుగా నిన్న వీడియో వచ్చిన తర్వాత నేను కాల్ చేశాను, ఇది ఇట్లా వచ్చింది కదా వీడియో అని చెప్పేసి. అంటే అమ్మ నేను అసలు ఆ టాపిక్ నేను అస్సలు మాట్లాడదలుచుకోవట్లేదు. సో తన వర్క్ మీద ఉన్నాడు, అప్పుడు వర్క్లోనే ఉన్నాడు, ఎప్పుడు వర్క్లోనే ఉన్నారు. ఒక్కటి మనకి ఏంటంటే 24 అవర్స్లో 12 అవర్స్ అయిపోయి 10 అవర్స్లో కంపోజింగ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ పెట్టుకొని కూర్చుంటాడు. ఎందుకంటే ఆయన భార్య పిల్లలను పోషించుకోవాలి కదా, తన లైఫ్ చూసుకోవాలి. తను ఇంకా చాలా మందికి హెల్ప్ చేస్తారు, చాలా మందికి చదువులు కానీ అవన్నీ కూడా. ఎందుకంటే చేసి చెప్పుకోడు ఆల్మోస్ట్ తన వ్యక్తిత్వం అంటే తన గురించి చెప్పడం నేను చూసిన కాబట్టి చెప్తున్నాను. వాళ్ళందరూ చదివించాలి, ఇవన్నీ చేయాలి, వర్క్ చేయాలి. ఈయన మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దట్స్ వై ఆయన అవి ఆ పనిలో ఉంటాడు, కానీ ఇట్లాంటి కేసులు అన్ని అవన్నీ వస్తుంది. మనిషి ఆలోచన విధానాన్ని బట్టి ఇస్తారనమాట. అంటే వీళ్ళు రేపొద్దున మనకు ప్రాబ్లమేటిక్ అవ్వచ్చు, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, మన మీద కేసు పెట్టచ్చు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అంతే మీరు అంతే ఇండస్ట్రీలో ఎవరైనా. బట్ మౌనం అర్ధాంగీకారం అంటారు. ఇప్పుడు ఇంత మళ్ళీ ఈవిడ వచ్చి ఓపెన్ గా నేను ఫైటర్ని అని చెప్తున్నారంటే, అంటే నా తప్పు లేదు, నేను ఫైట్ చేస్తున్నాను, నాకు అన్యాయం జరిగింది, నేను ఫైట్ చేస్తున్నాను ఒక వ్యక్తి మీద అని చెప్పి ఓపెన్ గా మాట్లాడుతున్నాను. సైలెంట్ గా ఉండడం కూడా మరి రెండు రీజన్స్. కేసు ఉంది కాబట్టి చట్టాన్ని గౌరవించేసి రావట్లేదు బయటికి, తను అక్కడ లోపల చూసుకుంటాడు. నెక్స్ట్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఏదో అయిపోతుంది, జరుగుతుంది, తప్పు ఒప్పు అవుతుంది, ఒప్పు తప్పు అయిపోతుంది అన్నట్టుగా కాదు కదా. అక్కడ పెద్ద పెద్ద న్యాయస్థానంలో అందరూ తలపండిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి తెలుసు కదా వాట్ ఈస్ వాట్ అని. చెప్పారు కదా సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఏమంటుంది, లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇలాంటి ఎలిగేషన్స్ పెడితే చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పి. అందుకని ఇది ఒకటి ఏంటంటే, ఇదే ఫైట్ అప్పుడే వచ్చి ఉంటే కొంచెం మారేది, ఆల్మోస్ట్ సొసైటీ అయితే మీ వెనకాలే ఉండేవాళ్ళు. ఇది కూడా అంటే కొన్ని ఏమంటారంటే, ఎప్పుడు ఏం చేయాలో అదే చేయాలి, ఆ టైంలోనే చేయాలి. కరెక్ట్. బట్ ఈమెకి అవి చల్లవండి. ఇప్పుడు ఓకే కోర్టు పరిధిలో ఉంది ఇది, సో మనం మాట్లాడకూడదు అని చెప్పి జానీ మాస్టర్ ఆలోచిస్తున్నారు. మరి ఈవిడికి అది చల్లదండి కేసు పెట్టిన? యాక్చువల్లీ ఇద్దరు మాట్లాడకూడదు, ఇద్దరు కూడా మాట్లాడదు. మరి ఎవరైనా సలహాలు తీసుకుందా, ఎవరైనా మరి మాట్లాడొచ్చు అని చెప్పారా, లేకపోతే తనే సొంతంగా వచ్చిందా అనేది తనకే తెలియాలి. మరి ఇది కూడా మీరు లీగల్ గా ప్రొసీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సమీర్ అనే వాళ్ళు కూడా ఇది కట్ చేశారు టాపిక్ కూడా. ఎందుకంటే తను సూసైడ్ చేసుకుంటా అన్నాడు కదా, మరి ఎందుకు చేసుకోలేదు అనే మాట కూడా వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు ఎందుకు చావలేదు అని చెప్పి అడగడానికి ఎవరికి లేదు అది.
అది మీడియా త్రూ నువ్వు ఫోన్ చేసి బెదిరించావా, ఇంకా అదే తప్పు అసలు. అంటే ఒకరు నువ్వు చచ్చిపో అని చెప్పి అనడం అనేది అది చాలా, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సమాజానికి వచ్చి మీడియా ముందు? నిజంగా అంటే మీరు ఇప్పుడు ఈయన వల్ల మీరు వేధింపులు గురైనారు అన్నప్పుడు అదే రోజు నువ్వు రావాల్సింది, అదే రోజు కంప్లైంట్ ఇచ్చిన రోజు వచ్చి ఉంటే హర్షించేది మొత్తం. అరే అవునంటే ఈ పిల్ల ఒక పిల్ల ధైర్యం చేసి బయటకు వచ్చింది అని. నువ్వు కలిసారు, మాట్లాడారు, 14 months తనతో మాస్టర్తో కలవలేదు, మాట్లాడలేదు. 14 months తర్వాత కంప్లైంట్ పెట్టడము, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కంప్లైంట్ పెట్టడము. ఎందుకంటే అండి మనం ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఎన్ని చేసినా సమాజం అంతా గమనిస్తుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అని అంటే లేదు, ఇంకా ఓడి సామెత అయిపోయింది. కానీ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అంతే. అది పబ్లిక్ తెలుసు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని. యాక్చువల్ పబ్లిక్ లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు లేడీ వచ్చి ఏదన్నా వస్తే మాక్సిమం లేడీకి సపోర్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఆలోచిస్తున్నారు పబ్లిక్ కూడా. ఈవెన్ ఆ లేడీ అయినా ఓపెన్ గా తిడుతున్నారు ఒకవేళ తప్పు అనిపిస్తే. ఈ భేదం వచ్చింది. బట్ కమింగ్ టు కోర్ట్, అంటే ఈ క్రిమినల్ దీనిలో ఈ దాని జ్యుడిషియరీ విషయంలో ఏమన్నా లాలో కొంచెం మార్పులు జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? జరుగుతాయి ఎందుకంటే అవి రావాలి. సుప్రీంకోర్టు అది మనం చెప్పింది ఇప్పుడు చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. ఒక అబ్బాయి ఇలాగే ఇష్యూ జరుగుతూ ఉంటుంటే ఆయన అంటున్నాడు, నా భార్యతో ఉన్నదానికంటే ఆయన జైల్లో వేయండి అంటున్నాడు. సో జైలు కూడా కోరుకుంటున్నారు అంటే ఇక్కడ ఎంత టార్చర్ అవుతుండొచ్చు, అది కూడా మనం గమనించాలి. తర్వాత ఇంకొక ఆవిడ కూడా ఏంటంటే ఇల్లీగల్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా భర్తలు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు చెప్పే కుక్కర్ విషయం ఏదైతే ఉడకబెట్టారనే విషయం జరుగుతుంటే కూడా లోతుగా ఏంటంటే చనిపోయిన ఆవిడ గురించి నేను మాట్లాడకూడదు, ఎందుకంటే అతను చేసింది ముమ్మాటికి తప్పే. అతనే వాళ్ళు ఏమంటున్నారు, ఈవిడ ఎంత చెప్పినా మానుకోలేదు అంటే అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. ఈ అమ్మాయి ఎంత చెప్పినా కూడా వేరే వాళ్ళతో మాట్లాడేది, వద్దు అంటే మాట్లాడి సాక్ష్యాలు లేకుండా డిలీట్ చేసేసేదట. ఫోన్లో ఏది కూడా ఎంత కూడా సాక్ష్యం దొరకకుండా వాళ్ళ హస్బెండ్ వచ్చేవరకు 2 months 3 months నుంచి బయట నుంచి వచ్చేవరకు డిలీట్ చేసేసేదంట ఈవిడ. సో అవన్నీ చూసి ఇంకా దాని వల్ల కాకనే రిజైన్ చేశాడు, జవాన్గా జాబ్ రిజైన్ చేసి ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండేసి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీ అది చేసుకుంటున్నారు, సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు కూడా తను ఇంకా మార్పు రాలేదు. హ్యాపీగా పిల్లల్ని, ఎందుకంటే ఊరికి సంక్రాంతికి పంపించాడు, ప్లాన్ చేసి పంపించడం కాదు, సంక్రాంతికి పంపించారు. ఇద్దరికి వాగ్వివాదం జరిగిన తర్వాత కొట్టేస్తే స్పాట్లో చనిపోయింది. కంట్రోల్ చేసే వాళ్ళు కూడా లేరు, కొడితే చనిపోయింది. తను చనిపోయిన బాడీని అంటే చంపేసి చేయలేదు, ఏదో అక్కడ దెబ్బ తగిలితే సో అయిందంటే. నాకు ఇప్పటికీ $1 million క్వశ్చన్ ఏంటంటే ఆవిడ బాడీ ఎంత, ఆ కుక్కర్ ఏంటి, ఆ కత్తి ఏంటి, మటన్ షాప్లోనే ఎంత పెద్ద కత్తులు ఉంటాయి, ఈయన దగ్గర అంత పెద్ద కత్తి ఎందుకు వచ్చింది, వాట్ ఎవర్ ఇట్, అది భగవంతుడికి తెలుసు, అక్కడ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు. అంటే మనకు ఆలోచిస్తాం కొంచెం, అంటే ఇది ఇంత సైలెంట్గా నాన్ వెజ్, యాక్చువల్లీ నాన్ వెజ్ వండితేనే స్మెల్ వస్తుంది, అలాంటిది మనిషిది ఎందుకు స్మెల్ రాలేకపోయింది వీళ్ళకి, ఇదంతా కూడా ఎంతసేపు ఎందుకు వస్తుంది ఎవరు లేకుండా అని చుట్టుపక్కల వాళ్ళు గమనించలేరా, అసలు అది నిజమా అబద్ధమా ఇదేంటన్నది వాళ్ళకే తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే నేను పాయింట్ చెప్తున్నాను, 2 వైపులా ఆలోచించండి, ఏది ఉన్నా అన్ని ఆయన సపోర్ట్ చేయట్లేదు. కానీ ఇది ఒకటి. ఇంకొకటి ఇక్కడ మన బెంగళూరులో యానీ ట్రాప్ అని చెప్పేసి ఇంకొక ఆవిడ కూడా, వైజాగ్లో ఒక ఆవిడ. ఎందుకంటే నేను ఓన్లీ ఆడవాళ్ళకే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇద్దరు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఆ కార్డ్ వేయడం మానేసేయండి ఫస్ట్. మనం ఏం చేసామని చూసుకుంటే బాగుంటుంది ఫస్ట్, 2 వైపులా. అవును, కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు ఆ కేసు గురించి పొరపాటు నోట్లోంచి వచ్చింది, అది చూస్తే మనకు క్లియర్ గా ఒక జవాన్ అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాడు ఇంత కిరాతకంగా ఎలా ఉంటాడు. లేదు నిజంగా అనుకొని ఉంటే పిల్లల్ని కానీ ఇన్ని సంవత్సరాలు రిలేషన్ లో ఉండడు, 2 నిమిషాల పని ఆయనకి చేయాలి అనుకుంటే. సో అట్లా సాక్ష్యాధారాలు అంటే అంత ఈ సినిమా చూసి నేర్చుకున్నాడు, ఆ సినిమా చూసి నేర్చుకున్నాడు, సెకండరీ. ఇంకా అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, ఎవరికి తోచేది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకరు అసలు ఆమె లేనే లేదు అంటారు, ఒకరు అక్కడే పాతి పెట్టారు అంటారు. ఇంకా మనకి మీడియాకి ఏముంది, కోకోలలో ఒక చిన్న ఇష్యూ దొరికిందంటే దాని జనాలకి బుర్ర మొత్తం పాడు చేసి వదిలేస్తారు. అంతే మరి, 2 ఉండాలి. ఇందాక అదే చెప్పాను నేను, 2 ఉండాలి అని చెప్పాను. ఇంకొకటి బెస్ట్ ఏంటంటే నిజంగా మీడియా వల్ల ఏంటంటే అన్ని విషయాలు తెలుస్తున్నాయి ప్రతి ఒక్కరికి. మీడియా లేకపోతే అది గుడ్డారు అంటే ఆలోచించుకుంటారు, వాళ్ళు చెప్పేవి మీరు చెప్పేది మీరు చెప్తారు, వాళ్ళు ఆలోచించేది వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఎక్కడ జరిగింది నిమిషంలో తెలిసిపోతుంది. నైట్ హుస్సేన్ సాగర్లో కూడా 2 బోట్లు తగలబడ్డం కూడా నేను ఆ నైట్లోనే చూసాను నేను. అంటే ఇమీడియట్ వచ్చేస్తుంది, 2 minutes 2 secondsలోనే వచ్చేస్తుంది. సో మీడియాని అలా అనట్లేదు నేను, అందుకే అన్నాను ప్రతిదీ నేను 2 వైపులు ఆలోచిస్తాను అన్నాను. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, 2 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ లివిన్ గురించి, ఇప్పుడు లివిన్లో ఉండి అంటే కలిసే ఉంటున్నారు, ఒకసారి ఇద్దరికి పడకపోవడం, ఏదన్నా కుదరనప్పుడు, ఇద్దరికి పొత్తు కుదరనప్పుడు, విడిపోయినప్పుడు ఇంకా ఇదే అస్త్రాన్ని వాడేస్తున్నారు. మీరు ఎంత కార్డు వాడొద్దు అన్నారు, ఇదే అస్త్రాన్ని ఏమని రేప్ చేశాడు,
లైంగికంగా వేధించాడు అంటున్నారు. సో లివింగ్ లో ఉన్నారు ఒకప్పుడు, ఇది వాడేస్తున్నారు, పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది. దీని మీద మీరు ఏమన్నా అంటే మీరు కావచ్చు, మీ తరపున ఎవరో కొంతమంది కలిసి కావచ్చు, వద్దు స్త్రీలకి ఇలాగ ఎక్స్ట్రా కార్డ్స్ వద్దు, నిజం ఏంటో అదే చేయండి, స్త్రీ అని చెప్పి మరీ ఎక్కువగా ఎక్స్ట్రా కార్డ్స్ మీరు ఏమన్నా ఫైట్ చేస్తాను ఖచ్చితంగా. దీంట్లో మీరు ఇంకొక మెయిన్ పాయింట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన ఛానల్ కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు, లైట్ మ్యాన్ ఎవరో వచ్చారు, ఆ అబ్బాయి విషయం కూడా ఎలా జరిగిందంటే ఇంత వైరల్ చేస్తారా? అది కామన్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే ఆ విషయాన్ని ఇంత హైప్ చేసి, నేను మీడియా అనట్లేదు, కంప్లైంట్ ఎవరైతే పెట్టారో పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా, కంప్లైంట్ పెట్టే వాళ్ళని గురించి మాట్లాడుతున్నా, మీరు కంప్లైంట్ పెడతారా? ఆ అబ్బాయిని ఇంత టార్చర్ చేస్తారా? ఒక వ్యక్తి చేసి ఉంటే నేను ఆయనకి సపోర్ట్ అని కాదు, రాంగే ఉండొచ్చు, ఈ విధంగా పనిష్ చేయరు, ప్లాన్ చేసి ఇది చేసి ఆఖరికి మనకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళి బెయిల్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి వెళ్ళేంత గట్స్ ఉన్న వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఎందుకు కూర్చున్నారు? ప్రతి ఒక్కరు ఆలోచిస్తే తెలిసిపోతుంది. అప్పుడే మీరు అంత తోపుగా ఆడుతున్నారు అన్ని తెలుసు. బయట నుంచి వచ్చినప్పుడు ఇంకెక్కువ ఆలోచిస్తాం. ఊరు వెళ్తేనే మనం అక్కడ ఎలా ఉంటాము ఏంటిది అని బట్టలు సదురుకున్నప్పుడు అంత ఆలోచించినప్పుడు, నువ్వు హైదరాబాద్ వచ్చి చేస్తున్నప్పుడు, నువ్వు ఆయన గురించి ఎంక్వైరీ చేసి బాగలేదు అనుకున్నప్పుడు, నీకింత సూపర్ టాలెంట్ ఉన్నప్పుడు, సో ఆయనతో నువ్వు ఉన్న తర్వాత, ఇన్ని రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు మాట్లాడడం ఏంటని నేను పబ్లిక్ నేను ఒక చెప్పదలుచుకున్నా. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో మాస్టర్ ఈ అమ్మాయికి ఏదో సమ్ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత వద్దు అని డ్రాప్ చేశాక మీరు వెళ్ళి ఎందుకు కూర్చున్నారు? వాడు మంచోడే కాదు, తను కరెక్టే కాదు, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నప్పుడు. సో ఎందుకు వెయిట్ చేసావు నువ్వు అక్కడ కూర్చొని, నేను చేస్తాను, నేను ఇక్కడ ఉంటాను అని ఎందుకు నువ్వు వెయిట్ చేసావు అక్కడ? అది ఎందుకంటే ఇవన్నీ నేను సాక్ష్యాలు లేకుండా, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నాను, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను. అసహ్యంగా ఉంటుంది. రేపు ఏంటమ్మా ఉన్నదాకా ఏదో మాట్లాడిపోయింది ఇదంటానంటే అసహ్యంగా ఉంటుంది. నేను అన్ని ఎంక్వైరీ చేసి తెలుసుకున్న తర్వాతే నేను మాట్లాడుతున్నాను. సో నువ్వు అక్కడ మీ ఇద్దరికి గొడవ వచ్చింది, వెళ్ళిపోయిన తర్వాత 14 నెలలు ఎందుకు వెయిట్ చేసావు? నేషనల్ అవార్డు వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేసావు? అదే శ్రీతేజ గురించి వెళ్ళి హాస్పిటల్లో పరామర్శించినప్పుడు ఎందుకు ఛార్జ్షీట్ అని అనౌన్స్ అయ్యింది బయట? సో ఇక్కడ ఏంటంటే మీడియా అన్నప్పుడు ఏ చెప్పినా రాస్తారు, అది కానీ ఇది కానీ అంటే ఈయన ఇంకా వదలలేదు, ఈ మాస్టర్ గారిని ఇంకా వదలలేదు. వదలకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టచ్చు, ఏ రకంగా ఇబ్బంది పెట్టొచ్చు, యూనియన్లో తీసేశారని మళ్ళీ అదొకటి రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. అసలు యూనియన్లో సభ్యత్వం తీయనే లేదు తనకి ప్రెసిడెంట్గా. ఎందుకంటే కేసు ఉన్నప్పుడు ఆయన ఏ టైంలో వెళ్ళాలో ఏ టైంలో రావాలో తెలియదు కాబట్టి, మా సంస్థ నడవాలి కాబట్టి ఇంకొక ప్రెసిడెంట్ వచ్చారు. దాన్ని ఎందుకు సినిమా చేస్తారు? ఇందులో పీకేశారు, తప్పు చేశారు కాబట్టి పీకేశాడు అని ప్రూవ్ చేశాడు. తప్పు చేస్తే జైల్లో ఉంటాడు కదా, ఇంట్లో ఎందుకు ఉంటాడు? సో యూనియన్లో అయితే సభ్యత్వం రద్దు చేయలేదు లేదండి, అస్సలు లేదు, సభ్యత్వం తీయలేదు తనకి. తన సభ్యత్వం సాంగ్స్ ఎలా చేస్తారు, తీసేది లేదు కదా, అక్కడ ప్రూవ్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా, అక్కడ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఏం జరిగిందంటే, కేజ్రీవాల్ గారు జైల్లో ఉండి కూడా పాలన చేశారు. అదే మా చిత్రపూర్ ఇష్యూలో కూడా 40 రోజులు 5 రోజులు జైల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ మళ్ళీ చేసుకుంటున్నారు. మా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మీద కేసులు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరికీ లేని వర్తించింది మట్టుకు ఒక్క మాస్టర్ మీదనే. అంటే పోస్కో చట్టం ఉంది కాబట్టి, కేసు ఉంది కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టాలి. తన వర్క్ ఆపట్లేదు. ప్రెసిడెంట్ పదవిలో వేరే వాళ్ళు ఉంటారు, అందుకని స్టేషన్కి వెళ్ళి రావాల్సి ఉంటుంది కాబట్టి అని అంటే పక్కా పకడ్బందీగా జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదో స్కెచ్లు వేస్తా ఉన్నారు, కానీ పైన భగవంతుడు ఉన్నాడు. పెద్దది కాబట్టి కొంచెం అది ఒక ప్రత్యేక చట్టం కాబట్టి దాని గురించి వచ్చారు. సో ఇప్పుడు కేసు ఇప్పటి వరకు మళ్ళీ మర్చిపోయారు జనం, అంటే దాన్ని పెద్ద టచ్ చేయలేదు. సో కేసు ఎంతవరకు వెళ్ళింది అని, దాని పురోగతి ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఎవరికి తెలియదు. మీరు పర్సనల్ గా మీకు తెలిసింది కాబట్టి ఫ్లో ఏంటి, ఏమన్నా కొలుక్కొచ్చే అవకాశం దగ్గరలో కనిపిస్తుందా? మేము కూడా చెప్తాం తర్వాత కోర్టులో చెప్తాం. కోర్టులో అని చెప్తారా? అంటే మాకు కొంచెం హింట్, అంటే కేసు కొంచెం కొలుక్కు లాయర్ని అడగండి, జడ్జిని అడగండి, తెలుస్తుంది. మీకు ఇంకొక 2-3 హియరింగ్స్ లో ఒక కన్క్లూజన్ వచ్చే ఛాన్స్ ఉంది, జడ్జిమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అనేది ఉంటది కదా, మీకు ఏమైనా ఐడియా ఉందా? 2-3 months క్లోజ్ అయిపోతుంది. 2-3 months క్లోజ్ అయిపోతుంది అంతే. ఓకే. సో జానీ మాస్టర్ మోస్ట్ అంటే చాలా మంది పాపం సపోర్ట్ చేసిన క్వశ్చన్ ఇది. మంది తిట్టే వాళ్ళు తిట్టారు, కానీ ఎక్కువ మంది సపోర్ట్ చేసిన క్వశ్చన్ ఇది. ఆ విషయంలో మీరు ఇప్పుడు తిట్టడానికి ఏమీ లేదు, ఈ టాపిక్ లో అన్నీ అయిపోయినాయి. ఇంకా నేను చెప్పే టాపిక్ ఏంటంటే నేషనల్ అవార్డు గురించి పాపం హోల్డ్ చేశారు, అది ఆయన కళకి ఇచ్చేది. బట్ ఈ పోక్సో అనేది కొంచెం అది పాపం చాలా ఇబ్బందికరమైంది కాబట్టి, ఒకవేళ నిజమైతే చాలా తప్పుడు పని కాబట్టి దాన్ని ఎవరైనా హోల్డ్ చేశారు. సో దాని తరపున ఏమన్నా ఫైట్ చేసే ఛాన్స్ ఉందా? బికాజ్ నేషనల్ అవార్డు వచ్చింది, మనకే గర్వకారణం అని మనం ఫీల్. అవును. ఇప్పుడు మా దృష్టిలో ఏముంది అంటే, మేము అనుకునేది వచ్చింది అంటే వచ్చినట్టు, ఇంకా అనౌన్స్ చేశారంటే వచ్చినట్టు, తీసుకొని ఇంట్లో ఒకటి లేదు అంతే, అక్కడ ఉంది ఒకటి అంతే. అనౌన్స్ చేశారంటే తను విన్నరే, లూజర్ కాదంటే వాంటెడే కావాలని చెప్పి కొంతమంది. అంటే ఇప్పుడు మనకి దీంట్లో అర్థమవుతుంది కదా, దీంట్లో కూడా పాయింట్ ఉంది. ఎందుకంటే అవార్డు తీసుకోవద్దు అని ఆపారు అంటేనే
కక్షపూరితంగా కేసు పెట్టారు అని పాయింట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ కక్షపూరితంగా లేదా అబ్బాయి నిజంగానే ఈ అమ్మాయిది ఇట్లా అయినందుకే ఇట్లా అయ్యింది అన్నప్పుడు టచ్ చేయరు ఎవరు. వాళ్ళకి అవసరం లేదు, సరే కేసు పెట్టా కదా చూద్దాం, వెయిట్ చేద్దాం, ఇప్పుడు ఈ అమ్మాయికి మనం న్యాయం చేద్దామని చెప్పేసి వెళ్తారు. కానీ అవార్డు క్యాన్సిల్ చేయాలి, అక్కడికి వెళ్ళి బెయిల్ రద్దు చేయాలి అనేది ఏంటంటే కక్ష కనపడుతుంది ఇక్కడ. ప్రతి స్టెప్ బై స్టెప్ కక్షనే కనపడుతుంది అక్కడ. మాస్టర్ది ఇది పుష్ప సెట్లో కూడా ఆ రోజు సాంగ్ ఇవ్వట్లేదు, ఎవరు అడిగారు? ఇప్పుడు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. ఎవరికి ఇవ్వాల్సిన వర్క్ వాళ్ళకి వస్తూనే ఉంటుంది, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే వాంటెడ్ తను టార్గెట్ చేయడం అనేది మాత్రము అందరికి ఈజీగా తెల్లమవుతుంది. సో ఈ టైంలో జనసేన కూడా కొంచెం అది కామన్, వాళ్ళకి మరక అంటించుకోవడానికి ఇష్టం లేదు, పక్కన పెట్టారు. దీని మీద నెగిటివ్ కమెంట్స్ బేసికల్లీ ఏమనంటే వీళ్ళందరూ వదిలేస్తున్నారంటే తప్పు చేసినట్టు అని కొంతమంది మరి అంటారు. కొంతమంది బ్యాచ్ ఉంటారు కదా, మరి వీళ్ళందరికీ ఇదే పనిలో ఉంటారు. అవును అంటే కాదు, నేను పట్టిన దానికి 3 కాళ్ళు అని చెప్పేసాను అంటే 3 కాళ్ళు అని చెప్పేసి పట్టుకొని కూర్చొని ఉంటారు. కానీ ఆలోచన అంటే వాళ్ళకి తెలుసు, కానీ ఈగో సాటిస్ఫై అవ్వదు అనమాట మనకి. బట్ అంటే నేను తప్పుగా అనట్లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చాలా గొప్పగా వింటూ ఉంటాం. అంటే ఆయన న్యాయం జరగాలి. ఈ రోజు కూడా చెప్పింది ఏంటంటే నాకు పదవుల కాంక్ష లేదు, నేను జనాలకి న్యాయం జరగాలి, వాళ్ళకి మంచి జరగాలనే ఆ ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు జానీ మాస్టర్ కొంచెం వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం యాక్సెస్ ఉన్న వ్యక్తి, కొంచెం సొంత వ్యక్తి లాంటి వ్యక్తి. మరి అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మరి ఎంతో కొంత ఆయన సపోర్ట్ అంటూ ఇవ్వాలి కదా. ఒకవేళ నిజమా లేదా అని ఆరా తీయడం ఇవన్నీ ఉండాలి కదా. సింపుల్ గా మేము జనసేన నుంచి కొంచెం పక్కన పెట్టాం, తప్పు కాబట్టి ఈ చట్టం ఉంది కాబట్టి అని చెప్పారు. ఓకే, అక్కడ వ్యాలిడ్, లీగల్లీ వ్యాలిడ్. బట్ మనం ఎమోషనల్ గా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి సపోర్ట్ చేయాలి కదా. లేదు, ఆ పవన్ కళ్యాణ్ గారు చేసింది ముమ్మాటికి 100% రైట్. ఎందుకంటే ఏ పార్టీలో అయినా సరే ఒకవేళ ఎలిగేషన్స్ వస్తే తన సొంత తమ్ముడా అన్న ఇంట్లో వ్యక్తి అని కాదు, అలా చూడకూడదు. అక్కడ అతను ఎలిగేషన్స్ అవునా కథని ప్రూవ్ చేసుకొని క్లీన్ షీట్తో మళ్ళీ వెళ్తారు, అక్కడ వర్క్ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అనడానికైతే లేదు. ఎందుకంటే అతను జానీ మాస్టర్ ఎలాంటి అతను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. సో ఎలిగేషన్స్ అమ్మాయి విషయం వచ్చిన తర్వాత పక్కన వాళ్ళు వేరే వాళ్ళు రెడీగా కూర్చొని ఉంటారు. ఓహో, ఈయన పవన్ కళ్యాణ్ అంటే ఆల్రెడీ 1-2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, సో ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఒకవేళ ఆ ఉద్దేశంతో కూడా చేశారేమో చెప్పలేం. సో ఆయన దగ్గర ఉండే వాళ్ళంతా కూడా బ్యాచ్ అంతా ఇట్లాగే ఉంటుంది అన్నట్టు కూడా రేపు పార్టీకి చాలా పెద్దది బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే అసలు నిజంగానే ముమ్మాడికి 1000% ఆయన చేసింది కరెక్ట్. అలాగే ఉండాలి, ఏ సంస్థ ఏ పార్టీ అయినా అలాగే ఉండాలి. తను క్లీన్గా వచ్చేస్తారు. తను మీకు కానీ జానీ మాస్టర్ కానీ ఎక్కడైనా కొంచెం ఇలా ఒకసారి నన్ను కరివేపాకులా తీసి పక్కన పెట్టారు, కనీసం నా సొంత పార్టీ అనుకున్నాను ఇలా చేశారని ఎక్కడ అసంతృప్తి లేదు. అసలు పార్టీ విషయం తను చాలా హ్యాపీగా ఉన్నారు. లేదు, చాలా మంచి జరిగింది, నా వల్ల సంస్థకి ప్రాబ్లం రాకూడదు, నా వల్ల పార్టీకి ప్రాబ్లం రాకూడదు అనేసి తనే ఇంకా ఆల్మోస్ట్ దూరంగా ఉంటున్నారు. నేను క్లీన్ షీట్తో ధైర్యంగా వెళ్తాను, మళ్ళీ నా స్థానం నేను దక్కించుకుంటాను అన్న ధైర్యంతో మాస్టర్ ఉన్నారు. ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. మరి అంటే జనరల్లీ ఎక్కువగా చెప్పేది మీరు కావచ్చు, సపోర్ట్ చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే కక్షపూరితంగా కావాలని, ఇది కొంచెం కక్ష కట్టి ఇలా చేస్తున్నారు, ఇలా తీసి ఇలా చేసి ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ కక్షపూరిత అది చేసింది ఎవరు? అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేరు అంటారు. మీ కొరియోగ్రాఫర్సా లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ? ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టకపోయినా భగవంతుడు పడతాడు, భగవంతుడు ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తాడు, భగవంతుడు ఏం చేయాలో అది ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తారు. మీరు పట్టారా ఇంటి దొంగ ఎవరో? మీరు పట్టేసారా? ఈశ్వరుడు పట్టలేరు అంటారు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎవరు చేశారు, ఎవరు చేయలేదు, ఎందుకు జరిగింది అన్ని. కొరియోగ్రాఫర్ ఇంటి దొంగ అంటే మీ కొరియోగ్రాఫర్స్ లోనే ఇంటి దొంగలేనా అంటారా? దీంట్లో 4-5 ఉన్నారు. ఒక్కరు చేయలేదు దీంట్లో, ఒక్కరి హస్తం అసలు లేదు. అంత ఒక టీం వర్క్ లాగా చేశారనమాట. ఇంటి దొంగలు బయట దొంగలు అందరూ కలిపి చేశారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటుంది మైండ్ లో. ఏదో ఒకటి సపోజ్ నాకు మీకు పడలేదు, ఇటు ఎక్కడ దొరుకుతారని వెయిట్ చేస్తారు, ఇంకొకరు ఉంటారు ఎక్కడ దొరుకుతారని వెయిట్ చేస్తారు. సో ఒకటి దొరికింది రీజన్. అబ్బాయిలు అంటే అంత గట్టిగా ఉండదు. సో అక్కడ స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇలాంటి లవ్ జిహాద్లో ఇంకేదో జిహాద్లో పెట్టుకొని వచ్చి కూర్చొని ఇవన్నీ చేయాలి. జానీ మాస్టర్ మీద పగబట్టడానికి ప్రముఖ మెయిన్ రీజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అంటే ఇప్పటి నుంచో వస్తుంది చర్చ, చాలా మంది చెప్తున్నారు. ఒకరు ఏంటంటే ఎదుగుతున్నారని, పొలిటికల్ గా కూడా ఆయన బలం ఉందని, ఇప్పుడు పవర్ పెరిగిపోతుందని. ఇక్కడేమో ప్రెసిడెంట్ అయిపోయారు, అక్కడ పొలిటికల్ పవర్ ఉంది, ఇవన్నీ వచ్చేస్తున్నాయి, నేషనల్ అవార్డు వచ్చింది. వీటి తట్టుకోలేక కొంతమంది లాగుతున్నారని కొంతమంది. ఇంకొక రీజన్ కూడా వచ్చింది. ఇంకొక రీజన్ ఏంటంటే సృష్టి వర్మ మీద, అంటే ఆవిడ్ని ఈయన నుంచి దూరం చేసి, అంటే ఆవిడని ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఆయన్ని దూరం చేయాలి, ఇద్దరు రిలేషన్ ఉండకూడదు అని చెప్పి కొంతమంది ఆలోచించినట్టు వచ్చినాయి కామెంట్స్. అది వాళ్ళిద్దరికి తెలియాలి మనకి. నా దృష్టికి అయితే అసలు పొరపాటున కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళు క్లోజ్గా మాట్లాడడమే కానీ ఇంకేదైనా ఒకవేళ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు ఈ అమ్మాయి సుమలత ఎప్పుడైతే గొడవ పెట్టుకుందో దాని తర్వాత మాస్టర్ అంటే ఆల్మోస్ట్ ఆ మధ్య కూడా సాంగ్స్ కట్ చేశారు మాస్టర్. కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇద్దరికి డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది.
కట్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు. కానీ అట్లా వీళ్ళేదో ఉండాలి ఎవరికేమొస్తుందండి, ఆల్రెడీ ఆయన మ్యారీడ్, 2 పిల్లల తండ్రి తను. సో వీళ్ళిద్దరు కలిసి ఉంటే ఎవరికి వస్తుంది, కలిసి ఉండకపోతే ఎవరికి వస్తుంది అనేది అది వాళ్ళకే తెలియాలి. అది అంత కరెక్ట్ అనిపించట్లేదు. సో మీరైతే ఇదే ఎదిగి వాళ్ళని లాగాలి అనే స్వభావమే అంతే. ఇప్పుడు మీరు ఒక రేంజ్లో ఉన్నారు, నేను కొత్తగా వచ్చాను, మీరు నాతోనే ఉండాలనుకుంటాను, నేను మీ దగ్గరే ఉండాలనుకుంటాను. అందరూ ఒకలాగే ఉండరు. అలాగే ఉంటే సొసైటీ ఎలా నడుస్తుంది? ఒక్కొక్కరితో ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన ఒకలాగా ఉంటుంది. కొంతమంది నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మీరు నాతో ఉన్నట్టు వాళ్ళతో ఉండకపోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళది. నాకేమనిపిస్తుంది, నాతో బాగానే ఉన్నాడు కదా దర్శన్, సో దర్శన్తో ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇంకొకళ్ళు ఏం చేస్తున్నావో తెలియదు కదా. సో వాళ్ళ కక్షలు, వాళ్ళ కష్టపూరితాలు, వీటన్నిటి మించి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ వచ్చింది, ఇంకంతే. బేసికల్లీ ఇంకా ఇటు జానీ మాస్టర్ కావచ్చు, సృష్టి వర్మ కావచ్చు, ఇద్దరు తప్పు చేశారు. వాళ్ళు ఏదో ఒక తప్పు చేశారు. తప్పు చేయలేదు, మేము అసలు తప్పే చేయలేదు, ఊరికి ఎరిగించారు అనేది లేదు. అది పర్సనల్ తప్ప, రాంగ్ రూట్ లో చేశారు. బట్ మీకు అంటే ఏమనిపించింది, ఒక వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అసలు బేసికల్? అంటే ఇప్పుడు ఈమె ఎర్లీ సక్సెస్ అంటే రాంగ్ రూట్ లో సక్సెస్ సాధించాలని కొనే తప్పు, ఇలాంటివి ఉంటాయి కదా. ఒక్కొక్కరి లైఫ్ నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటాం. మీరు ఇద్దరి నుంచి ఏం నేర్చుకున్నారు? అసలు నిజంగా అంటే ఎంత ఎదిగినా ఒదిగుండాలి అనేది ఒకటి ఎప్పటి నుంచో చెప్తున్నారు అందరూ. మెయిన్ ఏ ఇండస్ట్రీ కానివ్వండి, దేంట్లో మనం చేస్తున్నా ఎవడి పని ఆడు చేసుకుంటూ పోవాలి, పక్కోడి పనిలో ఏలు పెట్టకూడదు. ఫస్ట్ మెయిన్. పక్కోడి పనిలో ఏలు పెట్టడం అంటూ స్టార్ట్ చేసామంటేనే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. మీకు అర్థమైందా? మాస్టర్ ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, ఇవన్నీ చేయకూడదని ఒకరు ఈ అమ్మాయి డిస్టర్బ్ చేసినా, లేదు ఆ అమ్మాయి ఇంకెవరితో వర్క్ చేస్తుందని మాస్టర్ డిస్టర్బ్ చేసినా అక్కడ వచ్చి ఉండొచ్చు. సరే ఏమంటే ఎవరి పని ఆడు చేసుకుంటే ఈ గోల్ వచ్చేదే కాదు. ఎవడు ఎదగాలనుకున్నా, ఎవరు బాగుపడాలి ఇండస్ట్రీ కానీ వేరే కానీ అనుకుంటే ఎవరి పని వాడు చేసుకుంటే చాలా ఉత్తమం. అంతే. నేను చెప్పేదాన్ని కాదు, నేను ఏదో అట్లా అని కాదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. బట్ అది చాలా మంది యూజ్ అవుతుంది. అంటే వర్క్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా వర్క్ చేసుకుని వెళ్ళిపోతే సేఫ్, ఎవరి కాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అండి ఎవరిని కూడా మనం కట్టి పడేసి ఎంతసేపు ఉంచలేం. ఇప్పుడు నా దగ్గరే ఉండాలి, నువ్వు నా దగ్గరనే వర్క్ చేయాలి, నువ్వు నాతోనే లైఫ్లో నాతోనే ఉండాలి, నీ భార్య పిల్లలు వదిలేసుకొని నాతోనే ఉండాలి. ఎవరిని కూడా వాళ్ళు సొంతంగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. బలవంతం అంటూ స్టార్ట్ చేస్తే అమ్మాయి ఉండదు, అబ్బాయి ఉండడు. బలవంతం బలవంతాలు వచ్చినప్పుడే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికి వాళ్ళకి సరే వదిలించుకోవాలి అనుకున్నప్పుడు గొడవ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను వదిలించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాను, నీ మీద కంప్లైంట్ పెడతాను, లేదా ఏదో ఒకటి చేస్తాను. సో అట్లా ఏంటంటే ఒకరి మీద ఒత్తిడి పెరిగినప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో గొడవ వెళ్ళిపోయినా కొంతమందికి ఏమంటారు, నేను ఇలా చేశారా, అలా చేశారా, నువ్వు ఇంత తోపు కదా, నువ్వు ఇట్లా కదా, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, నేర్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ చెప్పాను, మన పని కంటే పక్కోడి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేర్పి ఆ పిల్ల బుర్రేమైనా పాడు చేశారా ఏంటని తెలియదు. వదిలేయాలి. ఇన్ కేస్ మనమే నేర్పించి మనమే అంతా ఓనమాలు దిద్దించినా వాళ్ళు వెళ్ళిపోతానన్నప్పుడు వదిలేయకపోతే ఇలాగే అవుతుంది. నెక్స్ట్ ఇంకా అప్పుడు ఆ అమ్మాయి కూడా అంతే. ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు, నీకు 2 సాంగులు ఇచ్చాడు, తర్వాత ఇంకొక అమ్మాయి అసిస్టెంట్ రాకూడదు, లేదు నువ్వు ఇంటికి వెళ్ళకూడదు, నీ భార్యతో నువ్వు ఉండకూడదు, ఆ కంపెనీ నువ్వు చేయకూడదు, నేను చెప్పిన దగ్గర నువ్వు చేయాలని కూడా నువ్వు చెప్పకూడదు. మాస్టర్ గురువు అంటే గురువు వరకే ఉండాలి. అంతేగాని గురువుకి వెళ్ళి నువ్వు సలహాలు ఇస్తుంటే ఆయనకి ఇక్కడ కావాలి, ఆయనకి అక్కడ కాలుతూ ఉంటుంది. మీరు ఒక మాస్టర్ దగ్గర ఒకలాగా నటించి బయటకు వచ్చి ఇంకోలాగా నటించేసి ఇవన్నీ ఎందుకంటే అన్ని మేము చూసిన వాళ్ళమేనండి. ఎందుకు ఇంకా మళ్ళీ మీరు మాట్లాడకూడదు, ఇక ఏదో కడుపు చేయించుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టుగా చాలా ఉన్నాయి అవన్నీ. ఎందుకంటే అయిపోయిన దానికి మళ్ళీ ఎందుకు ఇప్పుడు మళ్ళీ మేలు అమ్ముకుంటే కొత్తగా. బట్ పర్ఫెక్ట్ చెప్పిన 2 రీజన్స్ చాలా బాగా చెప్పారు. సో కేసు తర్వాత అప్డేట్ గురించి కూడా మీరే చెప్పాలి మాకు, ఎందుకంటే ఆయన ఫైనల్ జడ్జ్మెంట్, ఫైనల్ హియరింగ్ వచ్చే వరకు నాకు తెలిసి జానీ మాస్టర్ దీని గురించి ఎక్కడ స్పందించేలా లేదు. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాడు అయిపోయినాక, అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి ఏం జరిగింది ఏంటి అనేది అప్పుడు టోటల్గా చెప్తారు. అది. సో మీరే మళ్ళీ మాకు ఎప్పుడైనా అప్డేట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.